ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంకా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకుంది ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇంకా పార్టీలు ఇటు నుంచి అటు మారే వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది రాబోతున్నారని ప్రకటించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే సార్, అధికార పార్టీ తీసుకుంటే కనుక 2024లో రాబోతున్న ఎన్నికల్లో ఇప్పుడు సీఎం జగన్కి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే ఏం చెప్తారు మీరు? ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అందరికీ ఉంటుంది కదా. అవును సార్. జనరల్గా February 15th తర్వాత నోటిఫికేషన్ వస్తుందమ్మా. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుంది. త్రూఅవుట్ ఇండియా 543 ఎంపీ స్థానాలకి, అందులో ఆంధ్రప్రదేశ్లో 25. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 175 అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు ఒకటేసారి జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వెయ్యాలి అని కదా అడుగుతున్నావు? అవును సార్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, నో డౌట్ అబౌట్ దట్. నీ దృష్టిలో ఉన్న టాపిక్స్ ఏంటి? నా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. 1 by 1 వెళ్దాము. సో వాటన్నిటికీ మీ ఒపీనియన్ ఏంటి మీ నుంచి ఈరోజు నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అయిపోయి నేను చాలా గట్టిగానే ప్రిపేర్ అయినట్టున్నాను. సంక్షేమానికి అభివృద్ధికి తేడా ఏంటి? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే అభివృద్ధి సంక్షేమం అదే పనిగా అంటూ ఉంటారు. కానీ లక్ష్మి, సంక్షేమము అంటే తినడానికి 2 పూటల తిండి లేక, సార్ సరైనటువంటి బట్టలు వేసుకోవడానికి అవకాశం లేక, ఒక గ్రాము బంగారం కొనుక్కునేటువంటి స్తోమత లేక, పిల్లలకి మంచి విద్యను అందించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా రోగం కనుక వస్తే హాస్పిటల్కి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితిలో లేనప్పుడు వాళ్ళకి ప్రభుత్వం చేసేటువంటి ఆర్థికపరమైన సహాయం కావచ్చు, మానసికమైన సహాయం కావచ్చు, శారీరకమైనటువంటి శ్రమ మూలకంగా సహాయంగానే చేస్తే అది వెల్ఫేర్. అవన్నీ కూడాను నువ్వు అడిగినటువంటి దాని కిందకి వస్తాయి. సంక్షేమము అనేటువంటి దాని కిందకి వస్తుంది. ప్రతి గవర్నమెంట్కి కూడాను ప్రధానమైనటువంటి బాధ్యత సంక్షేమం. అది చేయాలి. అది పథకాల మూలకంగా జరుగుతూ ఉంటుంది. మరి అభివృద్ధి అంటే ఏమిటి అంటే పోలవరం లాంటి డ్యామ్స్ కట్టడం, కొత్తగా రోడ్స్ వేయడం, ఉన్నటువంటి రైల్వే లైన్లని 2 లైన్ రైల్వే లైన్ కనుక్కుంటే దాన్ని ఎలక్ట్రిఫై చేయడం, కానీ 2 లైన్ రైల్వే లైన్ సరిపోదనుకుంటే ఎక్స్క్లూజివ్ ఫ్రైట్ కారిడార్స్ ఇప్పుడు మనకి ఇండియాలో వస్తున్నాయి, అట్లా చేయడం. కానీ విలేజెస్ని లింక్ చేస్తూ కొత్తగా రోడ్లు వేయడం, యూనివర్సిటీస్ పెట్టడం, హాస్పిటల్స్లో బెడ్ కెపాసిటీ పెంచడం, ఒక సిటీ స్కాన్ సరిపోవట్లేదంటే ఇంకొక సిటీ స్కాన్, ఇంకొక MRI కొనడం, వాటికి ఆపరేట్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడము, అందులో ఫిల్మ్ ఉంటుందా లేదా అనేటువంటిది చూసుకోవడం, కంటికి ఎదురుగా కనపడే విచ్ యూ కెన్ సీ, టచ్, యూటిలైజ్ చేసుకునేటువంటి వాటి కోసము ఖర్చు పెట్టేదంతా కూడాను అభివృద్ధి అవుతుంది. అకౌంటింగ్ కాన్సెప్ట్లో కనుక చెప్పాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట. ఆర్టీసీ వాళ్ళు కొత్తగా ఇంకో 4,000 బస్సులు కొనుక్కోవడం, అవన్నీ కూడాను అభివృద్ధిలోకి వస్తాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది అభివృద్ధి, ఇది సంక్షేమం అని చెప్పి గట్టిగా కూడా చెప్పలేము. మనం కరెక్ట్గా 100% క్లాసిఫై చేయలేము కూడా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూలే ఉందనుకోమ్మా సార్. ఇప్పుడు మా ఊళ్ళో, నా నేటివ్ ప్లేస్లో, అంటే అఫ్కోర్స్ నేను హైదరాబాద్ వచ్చి 48 సంవత్సరాలు అయిపోయింది అనుకో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. మా ఊళ్ళో స్కూల్కి మేము చదువుకున్న రోజులకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇంచుమించుగా కొత్తగా 6 ఎకరాల పొలం మేమందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకొని కొని మళ్ళీ ఆ స్కూల్కి ఇచ్చాము. కొత్తగా రూమ్స్ కట్టారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా కొత్తగా రూమ్స్ కట్టారు. అంతకుముందు 400 మంది 500 మంది పిల్లలు ఉండేటువంటిది ఇప్పుడు 1400 స్ట్రెంగ్త్ పెరిగింది. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో అదంతా కూడా అభివృద్ధి కిందకే వస్తుంది. ఆ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలకి అమ్మఒడి కింద ఇచ్చేటువంటిది కూడాను మరి సంక్షేమమా అభివృద్ధి అంటే నేను దాన్ని అభివృద్ధి అనే అంటాను. ఓకే. పిల్లల్ని పత్తి చేలల్లోకి, మిరపకాయల చేలల్లోకి తీసుకెళ్ళడము అట్లాంటివన్నీ చేయకుండా నిరోధించి వాళ్ళని స్కూల్కి పంపించడం అనేటువంటి దానికి చేసినటువంటి పని కూడాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందనే లెక్క. ఇట్లా ఒకసారి ఏంటంటే అది మనకు అభివృద్ధిన సంక్షేమాన్ని క్లాసిఫై చేయడం కూడా కష్టం అవుతుంది. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చామనుకోమా, అది ప్యూర్లీ సంక్షేమం అట్లా చెప్పచ్చు. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడాను అభివృద్ధి సంక్షేమం అనేటువంటి దానికి క్లియర్ కట్ డిమార్క్డ్ డెఫినేషన్స్ అనేటువంటి లేవు. ఇది అభివృద్ధి సంక్షేమాన్ని గురించి. మరి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమము అభివృద్ధి ఎలా ఉందంటే సంక్షేమం ఎక్కువగా ఉంది, కొంచెం అభివృద్ధి అనేటువంటిది తక్కువగా ఉంది. నేను అనుకున్న స్థాయిలో లేదు. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఓకే. 60-40 అనుకోమా. ఓకే సార్. అట్లా ఉంది.
సో ఇది అభివృద్ధి సంక్షేమం అంటే. 1వ క్లాసు దగ్గర నుంచి ఒక పిల్లవాడు ఏ ఇంజనీరింగో, మెడిసినో, లానో, ఎంబీఏనో చదువుకొని దేశానికి కానీ ప్రపంచానికి కానీ ఉపయోగపడే విధంగా తయారు కావాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలి, కుటుంబానికి సహాయంగా ఉండాలి అంటే మినిమం 22 years పడుతుంది. 5 years దాకా ఎడ్యుకేషన్ అంటూ ఏముండదు కదా. అంటే ఇంచుమించుగా 17-18 years అనేటువంటిది ప్రభుత్వము చక్కగా వాడు చదువుకోవడానికి కల్పించేటువంటి ఫెసిలిటీస్ మొత్తం కూడాను 18 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెడుతుందో అది మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచరేగా. దాని తర్వాత కానీ వాడు ప్రొడక్టివ్ కాదు నీకు. మరి అట్లాంటప్పుడు దాన్ని నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటావా, అభివృద్ధి అంటావా అంటే డెఫినెట్గా అభివృద్ధి. చాలామంది ఏమంటారంటే అదంతా సంక్షేమం అండి అంటారు. సంక్షేమం ఎట్టవుతుంది? ఒక చక్కటి పౌరుడిగా తీర్చిదిద్ది వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడు దేశానికి ఉపయోగపడే విధంగా తయారు చేయడానికి ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడా అభివృద్ధి కిందనే లెక్క. ఒక జనరేషన్ పడుతుందమ్మా, అది ఇట్స్ నాట్ ఎ జోక్. 1950s 1955లో ఐఐటీలు పెట్టారు మనకి ఇండియాలో, నెహ్రూ గారి టైంలో. ఐఐటీలు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే అక్కడ చదువుకొని బయటకు వచ్చినటువంటి వాళ్ళు రీసెర్చ్ చేసి మన దేశంలో దొరికేటువంటి ముడి సరుకుల్ని ఉపయోగించి కొత్తగా ప్రోడక్ట్స్ అనేటువంటిది మనకు అనుగుణంగా తయారు చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఐఐటీలు పెట్టారు. అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నా ఉద్దేశంతోనే ఉండేవాళ్ళు. ఇంకొకటి టీచింగ్. అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు యూనివర్సిటీస్లో ఉండేటువంటి కాలేజెస్కి వాటికి వచ్చి వాళ్ళు టీచింగ్ చేయాలి పిల్లలకి అనేటువంటి ఉద్దేశంతో ఐఐటీలు పెట్టారు. బోల్డ్ రినౌండ్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఏదో హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఎంఐటీ అనుకుంటాం కానీ ఆ రేంజ్లో ఉన్నటువంటిది అనమాట. మరి అక్కడి నుంచి చదువుకొని బయటకు వచ్చాడు అంటే వాడి మీద ఒక్కొక్కడి మీద కనీసం 30-35 లక్షలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీరు నేను పెట్రోల్ మీద, డీజిల్ మీద, సిగరెట్ల మీద, జిఎస్టీ మీద, టూత్పేస్ట్ మీద కట్టేటువంటి దాంట్లో నుంచే కదా పెడతారు. ఒక విద్యార్థిని తయారు చేయడానికి 25-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. విచిత్రం ఏంటి, ఇంకో సంగతి చెప్పనా సార్, ఈ మన దిక్కుమాల నారాయణ చైతన్య వాళ్ళు ఐఐటీని మీలాంటి తల్లులను అదే పనిగా దుంప తెంచి మీరేమో పిల్లల మీద ప్రెజర్ పెట్టి ఆడు చివరికి ఐఐటీలో సీట్ వస్తే, మొన్న ఈ మధ్య పార్లమెంట్లో చెప్పిన సంగతి చెప్తున్నాను సార్, 2400 మంది విద్యార్థులు ఐఐటీకి సెలెక్ట్ అయిన వాళ్ళు మధ్యలో విత్డ్రా అయిపోయారంటమ్మా. అమ్మో మా వాళ్ళకి అది చదవడం అని. దీని మూలంగా బెనిఫిట్ పొందింది ఎవరయ్యా అంటే ఈ నారాయణ చైతన్య వాళ్ళు బెనిఫిట్ పొందారు. తల్లిదండ్రులకేమో డబ్బులు దండగా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి డబ్బులు దండగా. ఇది ప్రజలు ఆలోచించాలి. ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్ అమ్మా. మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇట్స్ వెరీ గుడ్. పిల్లలకి చక్కటి చదువు అందించడానికి ఖర్చు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. అది అభివృద్ధి కిందనే లెక్క. ఓకే. సో ఇది ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు కదా సార్, అలాగే అమ్మఒడి గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఎడ్యుకేషన్లో ఇంకోటి కూడా చెప్పాలమ్మా సార్. ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా 45,000 స్కూల్స్ ఉన్నాయి. పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు చూసాంగా. డిజిటల్ నెట్వర్క్లో వస్తుంది, అది కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతుందిగా. నేనేమంటానంటే 400-500 కోట్ల రూపాయలు పెడితే ఒక శాటిలైట్ లాంచ్ చేయొచ్చు, 20 సంవత్సరాలు పనిచేస్తుంది. నేను చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారము రోజుకు 35 పైసలు ఒక పిల్లోడికి ఖర్చు అవుద్దాం. బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ అవ్వచ్చు, చాలా ఈజీ అది. మరి గవర్నమెంట్ చేస్తుందా లేదా అన్నది గవర్నమెంట్ విజ్ఞతకు వదిలేద్దాము. మీలాంటి వాళ్ళు దీన్ని ప్రజల్లో కనుక తీసుకెళ్తే పేరెంట్స్ దగ్గర నుంచి కనుక వస్తే కనుక కుదురుతుంది. గవర్నమెంట్కి 500 కోట్ల రూపాయలు శాటిలైట్ అంటే పెద్ద కష్టం కదమ్మా. అందులో సత్యానాథన్ లాంటి వాళ్ళు, సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. సంవత్సరానికి ఒక 5-6 కోట్లు మెయింటెనెన్స్కి అవుతుంది. అది ఇస్రో వాళ్ళకి అప్పు చెప్పామనుకోండి, వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే లాంచ్ చేస్తారు, వాళ్ళే మెయింటైన్ చేస్తారు. పర్ఫెక్ట్గా చెప్పచ్చు. ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో 2 తెలుగు రాష్ట్రాల్లో బ్యూటిఫుల్గా చెప్పచ్చు. లెట్ ద గవర్నమెంట్ థింక్ అబౌట్. ఓకే. ఇది సంక్షేమానికి అభివృద్ధికి ఉన్నటువంటి తేడా. సో స్కూల్స్ ఎట్లా ఉన్నాయి సార్ మరి ఏపీలో? మనం ఇప్పటివరకు స్కూల్స్ గురించి, అమ్మఒడి గురించి మాట్లాడుకున్నారు కదా, మీరు చెప్పారు చాలా. స్కూల్స్ ఈజ్ ఓకే, ఇట్ ఈజ్ అప్ టు మై సాటిస్ఫాక్షన్. నేను కూడా చాలా స్కూల్స్ చూశాను. నేను చదువుకునే స్కూలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ 50 yearsలో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. 400 మంది పిల్లలు అనేటువంటిది 1400 మంది పిల్లలు అయ్యారంటే ఇట్స్ గ్రేట్ థింగ్. బాగానే ఉంది. నేను పిల్లలతో కూడా మాట్లాడాను కొంతమందితో, మీకు ట్యాబ్స్ వచ్చినాయా, మీకు ఎలా ఉంది అనేసి అంటే పాపం చక్కగా ఇంగ్లీష్లో కూడా మాట్లాడారు పిల్లలు, పర్ఫెక్ట్గా గ్రామర్ తోటి. రియల్లీ గుడ్. వాళ్ళకి పిల్లలకి బాగానే వచ్చిందమ్మా. ఏదైనా ఒక విషయం కనుక అడిగితే వాళ్ళు బోర్డు మీద ఫ్లో చార్ట్స్ వేసి చెప్పడం కూడా వచ్చింది పిల్లలకి. ఇట్స్ ఎ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఎడ్యుకేషన్ మరి బాగానే ఉంది, స్కూల్స్ కూడా బాగానే ఉన్నాయి.
నేను టాయిలెట్స్ అవి ఎలా ఉన్నాయి చూశాను నేను. మా ఊళ్ళో ఉండండి స్కూల్లో జెంట్స్కి బాయ్స్కి వాళ్ళకి గర్ల్స్కి సపరేట్గా టాయిలెట్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. కానీ జపాన్లో ఉన్నటువంటి ఇది మనకు లేదమ్మా. జపాన్లో అయితే పిల్లలు స్కూల్కి రాగానే వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ బల్లలు వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళ క్లాస్ రూమ్ వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. కానీ మన ఇండియాలో లేదు, ఆ పద్ధతి లేదు. అది కనుక వస్తే కనుక అది ఇట్స్ మచ్ మోర్ బెటర్. పిల్లలకి ఆ బాధ్యత కూడా తెలుస్తుంది. లెట్ us hope it. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ సంక్షేమము అభివృద్ధికి తేడా. ఇది అబౌట్ ఎడ్యుకేషన్.